ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ వాన్నాక్రై. ఎన్నో దేశాలతో పాటు భారత్ కూడా ఈ మాల్వేర్తో సతమతమవుతోంది. ఎంతో మంది దీని బాధితులై నష్టపోతున్నట్లుగా సైబర్ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. యూజర్ల కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లోకి చొరబడి విలువైన డేటాను దొంగిలించడమే కాకుండా బ్యాంకింగ్ వివరాలను చోరీ చేసి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. ఈ వైరస్ బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. దీని బారి నుంచి బ్యాంకింగ్ నెట్వర్క్ను రక్షించుకునేందుకు తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. విండోస్ అప్డేషన్ వచ్చేంత వరకు బ్యాంకులన్నీ తమ ఏటీఎంను మూసివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా ఏటీఎంలు మూతపడనున్నాయి. దేశంలో దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్తోనే పనిచేస్తున్నాయి. అంతేకాకుండా 60% అంటే 2.25 లక్షల ఏటీఎంలు అవుట్డేటెడ్ విండోస్ ఎక్స్పీ పైనే ఆధారపడుతున్నాయి. మాల్వేర్ దాడుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ కూడా ప్రత్యేక అప్డేట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో విండోస్ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు సూచించింది. అంతవరకు ఏటీఎం మెషిన్లను అప్డేట్ చేయవద్దని ఆదేశించింది. బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి భయాందోళనలకు గురవ్వాల్సిన పని లేదు. ఏటీఎం మెషిన్లో ఎటువంటి డేటా స్టోర్ అవ్వదు. ఆ వైరస్ దీనిపై దాడి చేయలేదు. వీలైనంత త్వరగా ఏటీఎంలో విండోస్ అప్డేట్ ఇన్స్టాల్ చేస్తారు. కాకపోతే అప్పటి వరకు ఏటీఎంలు అన్నీ మూతబడి ఉంటాయి. అప్పటి వరకు మళ్ళీ డబ్బు కష్టాలు తప్పవు. అయినా పెద్ద నోట్ల రద్దు నుంచి మనకు బ్యాంకులో డబ్బు ఉన్నా చేతిలోకి చేరే మార్గం లేక కష్టాలు ఎదుర్కోవడం అలవాటుగా మారిందిగా. ఇప్పుడు అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే వరకు ఓపిక పట్టాలి, అంతే. Like and subscribe Eagle Media Works.